జై హింద్ గైస్, నేను సిఆర్పి సబ్ ఇన్స్పెక్టర్ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. ఓకేనా. ఈ వీడియోలో వచ్చేసరికి మన యూత్లో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ బీటెక్ చేసే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళ లైఫ్లో ఒక అతిపెద్ద డెసిషన్ అనమాట. ఆ డెసిషన్ ఏంటంటే అది ఎన్నడూ తేల్చుకోలేరనమాట. ఓకేనా. అదేంటంటే సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలా, సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలా అన్న దాని మధ్యలో సతమతం అయిపోతారు అనమాట. దేనికి డిసైడ్ చేసుకోలేరు, ఒక స్టెప్ అటైరు. ఓకేనా. కొందరు ఎలా చేస్తారంటే చాలామంది, సో నేర్చుకున్నవాడు ఏదో ఒక సైడే ఉండాలి. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే నువ్వు ముందు నుంచి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఓకేనా. థర్డ్ ఇయర్ అంతా ప్రోగ్రామింగ్స్, సి లాంగ్వేజ్, జావా, పైథాన్ ఇవి నేర్చుకోవాలి. ఓకేనా. సో నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్న వాడు ఏం చేయాలి? సో థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అర్థమెటిక్ చేయడం, రీజనింగ్ చేయడం, ఓకేనా, ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఇలా చేసినట్లయితే మీరు ఫస్ట్ అటెంప్ట్లో మంచి మంచి జాబ్స్ కొట్టవచ్చు అనమాట. స్టేట్ సివిల్ ఎస్ఐ కానీ, ఓకేనా, సో సీజీఎల్ కానీ ఇలాంటివన్నీ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టవచ్చు అనమాట. ఓకేనా. సో వాళ్ళకి ఇప్పటికీ క్లారిటీ అనేది రాదు. నేను చాలా మందికి చెప్పడానికి ట్రై చేస్తాను. సో క్లారిటీ తెచ్చుకో, ఇప్పుడే నీకు లైఫ్. ఓకే, ఈ టైంలో నువ్వు క్లారిటీ తెచ్చుకో, ఈ టైంలో నువ్వు క్లారిటీ తెచ్చుకో, ఈ టైంలో నువ్వు ప్రోగ్రామ్ నేర్చుకున్నట్లయితే ఒక హైయెస్ట్ స్టేజ్కి వెళ్తావు. ఒక 20 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఓకేనా. ఇప్పటి నుంచే మీరు అథమెటిక్ రీజనింగ్ నేర్చుకున్నట్లయితే ఒక మంచి జాబ్కి వెళ్తారు, లేదా స్టేట్ ఎస్ఐకి వెళ్తారు, స్టేట్ సివిల్ ఎస్ఐకి వెళ్తారు, లేదా జిఎస్టీ ఇన్స్పెక్టర్కి వెళ్తారు అని చెప్తారనమాట. కానీ ఎంత చెప్పినా నాకు మళ్ళీ అదే క్వశ్చన్ అనమాట, అన్న అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అంటారు అనమాట. ఓకేనా. సో వాళ్ళ గురించి నేను ఒక మంచి ప్లాన్ చేశాను అనమాట. మీరు లాస్ట్ వరకు చూడండి, ఆ ప్లాన్ ఏంటో నేను చెప్తాను. సో ఫస్ట్ చూసినట్లయితే, సో వాడు డిసైడ్ చేసుకోలేకపోవడం కారణం ఏంటి? మన సాఫ్ట్వేర్కి వెళ్ళినట్లయితే ఇటువైపు కంప్లీట్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండాలి. ఓకేనా. టైం దొరకదు. ఓకేనా. సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. మినిమం 10 hours 12 hours వర్క్ చేయాలి. సో టైం ఉండదు. వాడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వలేడు. ఓకేనా. ఇన్ కేస్ ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్ అయితే వాడు ప్రిపేర్ అవ్వగలడు. ఎందుకంటే నేను చూసాను, సాఫ్ట్వేర్ చేస్తూ సీజీఎల్ క్రాక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. మా బ్రదర్ కూడా ఉన్నాడు. ఓకేనా. సో ఇది అందరికీ పాసిబుల్ అవ్వదు, 99%కి పాసిబుల్ అవ్వదు, ఓన్లీ 1% పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో సెకండ్, ఇటువైపు వెళ్ళినట్లయితే వన్స్ నేను ప్రిపేర్ అయినట్లయితే నాకు ఒకవేళ జాబ్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అన్నది భయం అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? వెళ్ళేటట్టయితే 1 yearలోనే మీకు వన్స్ రిలీవ్ అవ్వగానే 1 yearలోనే మీకు జాబ్ రావాలి. 1 yearలో జాబ్ రాకపోతే ఏంటి? సో ఈ 1 year నువ్వు వెయిట్ చేసావు అడుగుతాడు. సో ఈ 1 year మీ దగ్గర మీరేం చెప్పగలరో చెప్పుకోలేరు. సో మీరు ఇదే భయం అనమాట. వన్స్ 1-2 years పెట్టాక నాకు జాబ్ రాకపోతే నేను ఈ సాఫ్ట్వేర్కి వెళ్ళలేను. ఓకేనా. అక్కడ ఆ జాబు రాదు. సో ప్రెజర్ వస్తుంది. సో లోపల ఇంట్లో ప్రెజర్ ఉంటుంది. బయట వాళ్ళందరూ అడుగుతారు, ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు, ఏం చదువుతున్నావు బాబు అంటారు. సో ప్రతి ఒళ్ళు ఇంకా కంప్లీట్గా మన హెడ్ మీదకి ఎక్కిపోతారు అనమాట. ఓకేనా. ఒక 2 years మీరు ఖాళీగా ఉన్నట్లయితే. సో ఈ భయం వల్ల ఏంటంటే డిసైడ్ చేసుకోలేరు. ఏ స్టూడెంట్ అనేవాడు డిసైడ్ చేసుకోలేడు. అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, ఒక 90% గురించి చెప్తాను. ఓకేనా. నా కేసు చూసుకునేసరికేమో, నేను బీటెక్లో ఉండేటప్పుడు ఏంటి, నాకు ఫస్ట్ వచ్చేసరికి నాకు ఒక కంపెనీ వచ్చిందనమాట, కోర్ కంపెనీ వచ్చిందనమాట. సో అది మనం కంప్లీట్గా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే నేను బీటెక్ 4 years నేను ఏం చేయలేదన్నమాట. జస్ట్ పబ్జీ ఆడాను అంతే. పబ్జీ ఆడాను, ఇంకా గేమ్స్ ఆడేవాడిని. ఇంకా మరీ కాకపోతే ఏదో ఎన్సీసీ చేసాం. ఏదో జీవితంలో ఒక మంచి పని చేసామంటే అది ఎన్సీసీ మాత్రమే. ఓకేనా. సో ఆ కోర్ కంపెనీ వచ్చిందనమాట. కంపెనీ రావడం అంటే మనం ఏదో చదివిసామని రాలేదు. సో కాలేజ్ మంచిది కాబట్టి 99% ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో నాకు తెలుసు అనమాట, మనకి ఏం రాదు, టాలెంట్ లేదు. కాబట్టి ఫస్టే నాకు క్లారిటీ ఉంది. నేను చదవలేదంటే దానికి రీజన్ ఏంటంటే, నేను ఎలాగైనా ఇలాగ ఫోర్సెస్ వైపు కానీ పోలీస్ వైపు కానీ వెళ్ళాలని నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను కంప్లీట్గా నా మీద నాకు కంప్లీట్ నమ్మకం ఉంది. అంటే నేను ఎలాగైనా నేను వెళ్ళాలి అని కాబట్టి నేను కంప్లీట్ డిసైడ్ అయిపోయాను కాబట్టి నాకు పర్లేదు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, నాకు మా పెదనాన్న గారు అనమాట, వాళ్ళిద్దరు అబ్బాయిలు సాఫ్ట్వేర్లో చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నారనమాట. ఓకేనా. 30 lakhs ప్యాకేజ్ అలా ఉన్నారు. సో వాళ్ళు అనుకుంటే నాకు జాబ్ ఇప్పించగలరు. ఓకేనా. వాళ్ళు నాకు చెప్పారనమాట, నీకు ఒక అమెరికన్ కంపెనీ ఇస్తున్నాము, నైట్ షిఫ్ట్ ఉంటుంది, నువ్వు జాయిన్ అవుతావా అన్నారు. ఓకేనా. సో మనకి ఏం రాదు, అప్పటికి మనం స్టార్ట్ చేయలేదన్నమాట. కానీ నేను ధైర్యంగా చెప్పాను అనమాట, నేను రానండి, నేను ఇది చదవాలి అని చెప్పాను అనమాట. ఓకేనా. సో ఈ ఛాన్స్ అయిపోయింది అనమాట. 2 chances మిస్ చేసుకున్నాం. ఇంట్లో కూడా అన్నారనమాట, వెళ్ళిపోతే కొన్ని మంచిదేమో కదరా, శాలరీ బాగా వస్తుందట కదా, 50,000 వెళ్ళిపోతే మంచిదే కదా అన్నమాట. కానీ నేను వెళ్ళని ఇస్తాను అనమాట. అది ఏదో తెలియని మన మీద మనకు నమ్మకం అనమాట. ఓకేనా. సో ఇప్పుడేంటి, 2 chances అయిపోయాయి. ఓకేనా. ఇప్పుడు అందరికల్లో ఎవరి మీద ఉంటాయి, నా మీద ఉంటాయి. ఓకేనా. వీడు 2 జాబులు మిస్ చేశాడు. ఓకేనా. 2 సాఫ్ట్వేర్ జాబ్ మిస్ చేశాడు. వీడు ఏటు కొడతాడో మనం చూద్దాము అని ప్రతి ఒక్కరు చూస్తారనమాట. ఓకేనా. సో
నేనేంటంటే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను ఎలాగైనా కొట్టాలి, నాకు ఇది తప్ప వేరే ఛాన్స్ లేదు. ఓకేనా, ఐఎమ్ గుడ్ ఇన్ ఫిజికల్. ఓకేనా, మెడికల్లీ నేను ఫిట్. ఓకేనా, నేను పర్లేదు, కొంచెం బాగానే చదువుతాను. సో దాన్ని బట్టి ఏంటంటే నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది నేను కొట్టాలి, నేను ఎలాగైనా కొట్టాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అలా మీరు ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతారో మీరు ఖచ్చితంగా కొట్టేస్తారు అనమాట. ఓకేనా, ఎప్పుడైనా మనం లైఫ్లోన మనం వెనక్కి చూసి ఎప్పుడైనా ఈ జాబ్ రాకపోతే నేను సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతాను, లేదా ఈ 2 years చదువుతాను, ఇది రాకపోతే నేను బిజినెస్ చేసుకుంటాను, అలాగనే వాడికి అలా పెట్టుకునే వాడికి చాలా కష్టం అనమాట. మీకు ఎప్పుడు జాబ్ వస్తుందంటే, ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు జాబ్ వస్తుందంటే, నాకు ఇది తప్ప నాకు వేరే చాయిస్ లేదు, నేను మరి ఏం చేయలేను. ఓకేనా, నాకు ఇది తప్ప మరి వేరేదేమి చేత కాదు. ఓకేనా, ఒక ప్రోగ్రామింగ్ రాదు, ఏం రాదు, అలా ఫిక్స్ అయిపోయినాడు మరి కంటిన్యూస్గా నైట్ అయినా రాత్రి అయినా మరి చూడకుండా చదివేస్తాడు అనమాట. ఎందుకంటే అది తప్ప వేరే ఆప్షన్ లేదు. మనకు చూసినట్లయితే అందరూ నన్నే చూస్తున్నారు, మనం ఏం చేయాలి తెలియక ఇంకా కంప్లీట్గా మరి ఇంకా రాత్రి పగల మనం చూడలేదు, ఎలాగైనా కొట్టియాలి అంతే, కొట్టిస్తామంతే. ఓకేనా, సో మీ అందరి కోసం ఇప్పుడు నాలాంటి వాళ్ళే చాలామంది ఇప్పుడు ఇలా నాలా డిసైడ్ చేసుకునే ఉంటారు. ఓకేనా, ఇప్పుడు డిసైడ్ చేసుకునే ఉంటారు, వాళ్ళ కోసం నేను ప్లాన్ చెప్తాను. ఆ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మీరు బీటెక్ 3rd year 4th year నుంచి, ఓకేనా, సో డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ అర్థమెటిక్ తీసుకొని ఏదో ఒక లైక్ ఆన్లైన్ కోచింగ్ తీసుకొని అది నేర్చుకోండి. ఓకేనా, రోజు. ఓకేనా, ఇది చాలా కష్టం. ఆ టైంలో ఏంటంటే ఎవరు చెప్పినా మనకు వినం. ఆ టైంలో మన మైండ్ ఎలా ఉంటుందంటే, నేను ఎంజాయ్ చేస్తాను, ఇదే నాకు లాస్ట్ అన్నట్టు ఉంటుంది. ఓకేనా, అన్నీ వదిలేస్తాం అనమాట. సో అలా మీరు చేయకుండా, ఓకేనా, సో మీరు అక్కడి నుంచి ఆ లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే ఉందో మీరు పట్టుకున్నట్లయితే, ఓకేనా, అర్థమెటిక్ రీజనింగ్ ఎవరైనా చేస్తారండి, అర్థమెటిక్ పట్టుకున్నట్లయితే, ఓకేనా, సో అర్థమెటిక్ పట్టుకుని డైలీ మీరు ఒక 2 hours ఇవ్వండి. ఎందుకంటే ఆ ఫైనల్ ఇయర్స్లో మ్యాక్సిమం అందరూ ఖాళీగా ఉంటారు. ఓకేనా, మనకి తెలుసు. ఓకేనా, అట్ ది సేమ్ టైం ఏంటంటే దాంతోపాటు ఏదో ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకోండి, ఇది నా ప్లాను. కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా వినండి. ఓకేనా, మీరు అర్థమెటిక్ నేర్చుకోండి, అట్ ది సేమ్ టైం ఒక ప్రోగ్రామ్ నేర్చుకోండి. ఒక ప్రోగ్రామ్ సిఓ లేదా జావానో లేదా పైథానో, అందులో మీరు ఎక్స్పర్ట్ అయిపోవాలన్నమాట. అది మాత్రం చేయండి. ఓకేనా, వన్స్ ఇప్పుడు మీరు పాస్అవుట్ అవుతారు. ఓకేనా, ఇప్పుడు మీరు బీటెక్ నుంచి పాస్అవుట్ అవుతారు కదా. సో పాస్అవుట్ అయిపోయాక ఇప్పుడు మీకు ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. నేను చెప్పాను కదా, అర్థమెటిక్ చేయమని చెప్పాను కదా, అది మీరు బాగా చేస్తారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, నేను కొడేస్తానని వచ్చేస్తుంది అని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో అలాంటోడు డైరెక్ట్గా మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నమ్మకం లేనోడు ఉంటాడు. ఓకేనా, వాడేం చేస్తాడంటే ఇప్పుడు కాంపిటేటివ్లో జాయిన్ అవ్వద్దు, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నా మీరు జాయిన్ అవ్వద్దు. ఓకేనా, జాయిన్ అవ్వకుండా మీరు ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళైనా డిగ్రీ చేసిన వాళ్ళైనా ఇప్పుడు ఎంబీఏ తీసుకోండి. ఓకేనా, ఎంబీఏ అప్లై చేయాలి. ఎంబీఏ ఎలా చేయాలంటే జస్ట్ మీరు ఎగ్జామ్స్ రాసి వచ్చేయాలన్నమాట. ఓకేనా, అలాంటి ఎంబీఏ చేయాలన్నమాట, అలాంటి కాలేజ్ చేయాలన్నమాట. కావాలంటే మీకు ఏదో కొంత డబ్బులు ఇచ్చి ఒక 20,000 ఇచ్చిస్తే డైరెక్ట్గా అటెండెన్స్ మీకు పడిపోద్ది అంటే మీరు ఇచ్చేయండి, పర్లేదు. ఓకేనా, సో జస్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి ఎంబీఏ కంప్లీట్ చేసేయాలి. ఓకేనా, ఎందుకు అంటే మీరు వన్స్ బీటెక్ అయ్యాక మీరు ఒక సంవత్సరం ఖాళీగా ఉండి, ఓకేనా, లేదా 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి మళ్ళీ మీరు సాఫ్ట్వేర్కి వెళ్తే మీకు సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వరు. ఎందుకంటే చెప్పాను కదా, మీరు 2 years వెయిట్ చేసావు, ఏడు పీకా అంటారు. ఓకేనా, సో మీరు ఇప్పుడు ఎంబీఏ చేసినట్లయితే మీరు అప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది, ఈ 2 years నేను ఎంబీఏ చేసానని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఎంబీఏ ఏంటంటే మీరు చెప్పాను కదా, జస్ట్ టెస్టులు రాసి వచ్చేయాలన్నమాట. అలాంటి కాలేజీలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా, ప్రతి నార్మల్ ఒక టౌన్లో ఉంటాయి అనమాట అలాంటి కాలేజీలు. సో అలాంటివి జాయిన్ అయ్యి ఇక్కడ మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోవాలి. ఐరేజో మీరు ఎస్ఎస్సీ కావాలంటే ఐరేజో లేదా ఎవరెస్టో ఏదో జాయిన్ అయిపోవాలి. ఈ 2 years మీరు 100% హార్డ్ వర్క్ చేసి ఒక జాబ్ కొట్టేయాలి అంతే 2 yearsలో. ఓకేనా, సో ఆ 2 yearsలో మీరు కొట్టలేకపోయినట్లయితే ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారనుకోండి, మీకు ఎంబీఏ అనేది ఒక పేరు అనేది ఉంది. ఓకేనా, ఎంబీఏ చేసానని ఉంది. ఓకేనా, సో దాన్ని బట్టి మీకు చెప్పాను కదా, మీకు 4th year నుంచి నేనేం చెప్పాను, 4th year నుంచి ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఓకేనా, వన్స్ మీరు సాఫ్ట్వేర్ కానీ ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మీకు ఆ ప్రోగ్రామ్ నేను నేర్చుకున్నాను, ఇది నా స్కిల్ అని చెప్పడానికి మీకు ఒకటి ఉండాలి. ఓకేనా, మీరు ఎంబీఏ చేసినా సరే అక్కడైనా అడుగుతారు కదా. ఓకేనా, మీ ఎంబీఏ చేసావు, నీకు ఈ మాత్రం స్కిల్ లేదా అంటారు కదా. సో స్కిల్ అనేది మీరు నేర్చుకోండి. ఓకేనా, సో ఇలా నేర్చుకొని మీరు వెళ్ళినట్లయితే ఈ 2 yearsలో మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం ఎలాగో 2 years ఖాళీగా ఉంటారు కాబట్టి జస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చేస్తారు కాబట్టి మీరు అనుకునేది కొట్టగలరు. ఓకేనా, మీరు కొట్టలేని పరిస్థితుల్లో ఏంటంటే ఇప్పుడు ఎంబీఏ మీకు 2 years ఎంబీఏ అయిపోయింది. ఓకేనా, మీకు చెప్పుకోవడానికి నేను ఎంబీఏ చేశానని చెప్పుకోవచ్చు, ఎక్కడ 1 year కూడా మీకు వేస్ట్ అవ్వలేదు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇంకా సాఫ్ట్వేర్కి అప్లై చేసుకుంటారు, లేదా బిజినెస్
మేనేజ్మెంట్కి సంబంధించి ఏవైతే జాబ్స్ ఉంటాయో సో వాటి గురించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీ స్కిల్లో మీకు చెప్పాను కాబట్టి స్కిల్ ఎక్కడ వదలకూడదు, ఏదో ఒక ప్రోగ్రామింగ్ స్కిల్ అనేది ఉండాలి. ఓకే, దాంతోపాటు మీరు అర్థమెటిక్ ఇవంతా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఎంతవరకు అయితే మీరు బీటెక్లో ఉన్నారో అంతవరకు అనమాట. వన్స్ బయటకు వచ్చాక చెప్పాను కదా ప్రాపర్ ప్లాన్ మీకు చెప్పాను. ఓకే, ఎంతవరకు అయితే ఎవరికి డౌట్ ఉందో ఇప్పటికీ డిసైడ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. ఇప్పటికీ డెసిషన్ లేక మీరు ఎంతవరకు అయితే డెసిషన్ తీసుకోరో అంతవరకు మీకు సక్సెస్ రాదు. ఎప్పుడైతే మీరు ఫిక్స్ అవుతారో నేను ఇది చెయ్యాలి లేదు ఇది చెయ్యాలి అన్నోడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సో అలా ఫిక్స్ అవ్వలేని వాళ్ళు ఏంటంటే ఈ ప్లాన్ మీరు చేయండి. ఓకేనా, సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తాను. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే నాకు చాలా మంది అడిగారు, నా ఫాలోవర్స్లో చాలా మంది అడిగారు, నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు, నేను అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా. సో ఇలాగ మాత్రం మరి ఉండకూడదు, అటు కాదు ఇటు కాదు. ఓకేనా, అలా ఊహలు వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈరోజు హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనుకోండి నేను అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి. సో అలా ఆలోచించే బదులు చాలా టైం వేస్ట్ అనమాట. ఎందుకు ఆలోచిస్తే ఏమొస్తుంది, ఏం రాదు. సో ఆలోచించే బదులు ఈరోజు మీరు వర్క్ చేయండి. ఓకేనా, ఈరోజు మీరు అర్థమెటిక్ తీసి చేయండి. ఈరోజు మీరు ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఓకేనా, ఆటోమేటిక్గా లైఫ్లో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో ఇది మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను అనమాట. ఎందుకంటే ఈ యొక్క కన్ఫ్యూజన్ అనేది ప్రతి మనిషికి 99% ఆఫ్ పీపుల్కి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీరు అడగండి. ఓకేనా, సో దట్స్ ఆల్ గైస్. నెక్స్ట్ టైం మరి మంచి వీడియోతో వద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.